నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాలెంలో సుమారు 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు అత్యంత నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా ఈ పనులు చేయండి అంటూ అధికారులను ఆయన కోరారు. 50 లక్షల రూపాయల నిధులు చింతారెడ్డిపాలెం గ్రామానికి సరిపోవని, భవిష్యత్తులో మరెన్నో నిధులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటూ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో చింతారెడ్డిపాలెం ప్రజలు నన్ను ఎక్కువ హక్కున చేర్చుకున్నారని, మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంతోషం కంటే ఈ ఎన్నికల్లో చింతారెడ్డిపాలెంలో మెజారిటీ రావడం అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్రహం, మలాకి, తనూజ, ఏసయ్య, ఆంటోనీ, రాజేష్, జశ్వంత్, డాని, సుమంత్, నాని, ప్రేమ్, వెంకటేష్, వంశీ, నందకుమార్, సువర్ణ, యెహోషువ, సుమంత్, క్రాంతికుమార్, స్టాలిన్, సిసింద్రి తదితరులు పాల్గొన్నారు. 12వ డివిజన్ చింతారెడ్డిపాలెం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాలెం ప్రాంతంలో ఈనాడు 50 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన. అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో ఈ పనులు పూర్తి చేసి ఇవ్వమని అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ ఈ 50 లక్షల రూపాయల నిధులు ఇక్కడ సరిపో. చింతారెడ్డిపాలెం గ్రామానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక్క చింతారెడ్డిపాలెమే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విలీన గ్రామాలు కానీ, నగరంలో వేగవంతంగా విస్తరిస్తున్న శివారు కాలనీలు కానీ, వీటన్నిటిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, ఏదైతే కరెంటు కావచ్చు, వీటన్నిటి కోసం కూడా విస్తృతంగా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధికార యంత్రాంగం అందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో వేగవంతంగా నడిపించేదానికి ముందుకెడతానని. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి నేను ప్రత్యేకంగా కోరటం జరిగింది. గత 16 నెలలుగా ఏదైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత గత 16 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నా మీద కక్షతో అభివృద్ధి పనులు ఆపివేయటం జరిగింది. నా మీద కక్ష నెల్లూరు రూరల్ ప్రజల మీద చూపించాలని ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఓ ప్రత్యేక ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, కోరాలని, కేవలం చూడటమే కాకుండా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం విస్తృతంగా నిధులు విడుదల చేయాలని చెప్పని కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంబంధిత మంత్రులు కూడా కోరటం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి మనవి చేస్తున్నా, నారాయణ గారు, మీరు రాష్ట్రానికి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ఇది మీ సొంత కార్పొరేషన్. 12వ డివిజన్ అయితే ఒక రకంగా చెప్పాలంటే మీ సొంత డివిజన్ కింద లెక్క. మీ సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఏదైతే ఎక్కువ నివసించే ప్రాంతం, ముఖ్యంగా దళితులు, ముస్లిం మైనార్టీలు, గిరిజనులు, అదేవిధంగా వెనుకబడిన వర్గాలు, సామాన్య కుటుంబాలు ఎక్కువ నివసించే ప్రాంతం. ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ, చింతారెడ్డిపాలెం గ్రామం నుంచి మెజార్టీలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. అంతేకాకుండా ప్రజలు కూడా ఆదరించారు, ప్రజలు కూడా ప్రోత్సహించారు. చింతారెడ్డిపాలెం గ్రామంలో నాకు మెజార్టీ రావటం అనేది నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన దానికి నాకు ఎంత సంతోషంగా ఉందో. దాదాపు 36,000 ఓట్ల మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన దానికి ఎంత సంతోషంగా ఉందో. ఈ ఎన్నికల్లో చింతారెడ్డిపాలెం గ్రామంలో నాకు మెజార్టీ రావటం అంత సంతోషంగా ఉంది. ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా, చింతారెడ్డిపాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.